హలో అండి, నేను డాక్టర్ వై రామరెడ్డి, ఇంటర్నేషనల్ గ్యాస్ట్రెంటరాలజిస్ట్. ఈరోజు మనము స్టమక్ గురించి మాట్లాడుకుందాం. ఫుడ్ పైప్ గురించి ఇంతకుముందు సెషన్లో మాట్లాడుకున్నాము. ఒక ఫుడ్ పైప్ ద్వారా మనకు ఫుడ్ బోలస్ అనేది మనకు స్టమక్ రీచ్ అవుతుంది. అయితే దీని స్టమక్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు మామూలుగా స్టమక్ని చూసుకున్నట్లయితే దానికి మామూలు ఫుడ్ డైజెషన్ అనేది తర్వాత వద్దాము. దాని యొక్క లెంత్ అనేది వచ్చేసి మనకు కామన్గా 15 సెంటీమీటర్స్ విడ్త్, 30 సెంటీమీటర్స్ లెంత్ అనేది ఉంటుంది కామన్గా. కాకపోతే స్టమక్ ఉన్న యూనిక్ ఫీచర్ ఏమంటే, ఇది మనకు డిస్టెండ్ కాగలుగుతుంది. అంటే నార్మల్గా కొలాప్స్డ్, అంటే స్టమక్ ఖాళీగా ఉందనుకోండి, దాంట్లో మల్టిపుల్ ఫోల్డ్స్ లాగా కనిపిస్తాయి. ఒకసారి నువ్వు డిస్టెండ్ అయింది అంటే గ్యాస్ ద్వారా డిస్టెండ్ అయినా, ఫుడ్ ద్వారా డిస్టెండ్ అయినా, లేదంటే సెక్రీషన్స్ ద్వారా డిస్టెండ్ అయినా, దానికి డిస్టెండ్ అయ్యే కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇది డిస్టెండబుల్. దట్ ఈస్ వన్ యూనిక్ ఫీచర్. ఇంకొక ఫీచర్ ఏంటంటే, ఇంత డయామీటర్ ఉన్న, అంటే 15 సెంటీమీటర్స్ విడ్తున్న మోస్ట్ డైలేటెడ్ పార్ట్ మన ఇంటెస్టైనల్ ట్రాక్ట్ మొత్తంలో ఇన్ని మీటర్స్ దూరంలో అన్నిటికంటే ఎక్కువ వైశాల్యం అంటే విడ్త్ ఉన్నది మనకు స్టమకే అనమాట. ఇది మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసి ఏంటంటే, మనం తిన్నాక ఫుడ్ మీకు ఇంతకుముందు చెప్పా కదా, ఓరల్ క్యావిటీ డైజెషన్ అనేది కార్బోహైడ్రేట్స్, అమైలేజ్ ఎంజైమ్ ద్వారా మనకు ఓరల్ క్యావిటీలో స్టార్ట్ అయినప్పటికీ మెయిన్గా కొంత ప్రాపర్గా కొంచెం టైం స్టోర్ అయ్యేది, తర్వాత ఫర్దర్గా డైజెషన్ స్టార్ట్ అయ్యేది, ప్రోటీన్ డైజెషన్ స్టార్ట్ అయ్యేది మనకు అనేది స్టమక్లో అనమాట. అంటే స్టమక్లో మెయిన్గా మనకు ప్రోటీన్ డైజెషన్ స్టార్ట్ అయ్యి ఓవరాల్గా మనకు 30% అట్లా డైజెస్ట్ అవుతుంది అనుకోవచ్చు. అది దీంట్లో ఉండే యాసిడ్ ఎంజైమ్స్ ద్వారా ఈ స్టమక్ అనేది మనకు డైజెషన్ అనేది స్టార్ట్ అయ్యి ఒక 30% వరకు రీచ్ అవుతుంది. అయితే ఇంకొక ఫంక్షన్ ఏమంటే, మనం తీసుకున్న ఆహారాన్ని ఇంకా ఫర్దర్గా చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి, అంటే దానికి ఈ ఎంజైమ్స్తో కలపడానికి అనేది మనకు స్టమక్లో ఉన్న కండరాలు, మజిల్స్ అనేది మెకానిజం అనేది మనకు హెల్ప్ అవుతుంది. అయితే ఇట్లా ఓవరాల్గా ఈ ఫుడ్ బౌలర్స్ని ఇంకా చిన్న చిన్న పార్ట్ చేసి గ్యాస్ట్రిక్ సెక్రిషన్స్తోని మనకు కలిపి అట్లా ఫామ్ అయిన దాన్ని మనం కైమ్ అని అంటాము. అది గ్రాడ్యువల్గా స్లోగా మనకు నెక్స్ట్ పార్ట్, అంటే స్టమక్లోంచి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్, ఆ పార్ట్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. అయితే స్టమక్లో ఇంకొక జనరల్గా చూసినట్లయితే సెక్రిషన్స్ కానీ, యాసిడ్ అంటే గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ అన్ని సెక్రిషన్స్ టోటల్గా చూసినట్లయితే మనకు 1.2 లీటర్ నుంచి 1.5 లీటర్స్ వరకు పర్ డే సెక్రిషన్స్ వస్తాయన్నమాట. అంత అమౌంట్ ఉంటుంది. అంటే మనం యాసిడ్ అని అంటున్నాము, మరి స్టమక్లోకి యాసిడ్కి డ్యామేజ్ కాదా అండి అంటే, అది ఒక న్యాచురల్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్టమక్లో ప్రొడ్యూస్ అయినప్పటికీ మనకు అందులో స్టమక్ లేయర్స్, స్టమక్ మ్యూకోజా అంటే ఇన్నర్ మోస్ట్ ఉన్న లేయర్ అనేది డ్యామేజ్ కాకుండా ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయి. మ్యూకస్ ఉంటుంది, దాంట్లో ఉన్న pH అనేది దాంట్లో దీన్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ మనకు దాని ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుందన్నమాట. అది వేరే ఆర్గాన్స్లో, అంటే ఇప్పుడు అదే ఒక యాసిడ్ని తీసుకొచ్చి మనం ఫుడ్ పైప్లో ఉన్న కానీ వేరే దగ్గర వేస్తే అది అక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎప్పుడైతే స్టమక్లో యాసిడ్ ఉన్నంతసేపు స్టమక్లో అన్లెస్ ఇది ఎక్సెస్గా ఉన్నప్పుడు తప్పితే మనకి ఎటువంటి సిమ్టమ్స్ తెలియదు. ఇదే యాసిడ్ మనకు ఫుడ్ పైప్లో పురులి తెన్పుల్ లాగా వచ్చినప్పుడు మనకు ఆ బర్నింగ్ సెన్సేషన్ రావడము, అల్సర్స్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇది గ్రాస్ ఫంక్షన్స్ వచ్చేసి స్టమక్లో చూసినట్లయితే ఇది ఫుడ్ డైజెషన్తో పాటు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయడం అనేది మెయిన్గా స్టమక్ యొక్క ఫంక్షన్. దాంతోపాటు స్టోరేజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్లో క్యాలరీస్ ఎంత ఉంటాయి, ఇప్పుడు హై క్యాలరీ ప్రోటీన్, మటన్ అట్లా తిన్నాం అనుకోండి, అవి డైజెస్ట్ కావడానికి మనకు ఫ్యూ అవర్స్, 4 to 6 hours వరకు పట్టవచ్చు. అదే సింపుల్గా లో క్యాలరీ ఫుడ్ తీసుకున్నాం అనుకో, ఫ్యూ మినిట్స్లో ఇది మనకు స్టమక్ అనేది ఎంటీ అయిపోతుంది.